ఈరోజు నాకున్న సమయంలో పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా. Hallelujah. ఇక్కడ అనేక మంది పాస్టర్లు, నాయకులు ఉన్నారు. అలాగే సంఘస్థులు కూడా ఉన్నారు. గమనించండి, పరిశుద్ధాత్మ దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు, లేకపోతే అభిషేకము గురించి మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుని నుంచి పొందుకునేటటువంటి ఆశీర్వాదము గురించి మాట్లాడుతున్నప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ ఇవ్వబడ్డాడు అనే సత్యములో మనం నాటబడాలి. హల్లెలూయా. Amen. కేవలము దైవజనులకి కాదు, లేకపోతే పాస్టర్లకి కాదు, ఇవాంజలిస్టులకి మాత్రమే కాదు, కానీ దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి క్రైస్తవుడికి ఇవ్వబడ్డాడు అనే సత్యములో మనము నాటబడాలి. గమనించండి, యేసుక్రీస్తుతో వాళ్ళు శిష్యులు 3 సంవత్సరాలు యేసుక్రీస్తుతో జీవించారు. ఆయన ఎక్కడ పరిచర్య చేసినా వాళ్ళు ఆయనతోనే ప్రయాణం చేశారు. ప్రయాణం చేయడం మాత్రమే కాదు, కానీ ఆయన ఎక్కడ బోధించినా కూడా ఆ బోధలు వాళ్ళు స్వయంగా వాళ్ళు విన్నారు. సో విన్నారు, చూశారు. అద్భుత కార్యములు వాళ్ళ కల్లారు చూశారు. అద్భుత కార్యములు వాళ్ళ కల్లారు చూడడం మాత్రమే కాదు, వాళ్ళు కూడా అద్భుత కార్యములు చేయడం జరిగింది. యేసుక్రీస్తు ఎప్పుడైతే శిష్యుల్ని పంపించాడో, ఏ కార్యములైతే నేను చేశానో అదే కార్యములు మీరు కూడా చేయాలని ఆయన శిష్యుల్ని కూడా పంపించాడు. తర్వాత 72 మందిని పంపిస్తాడు, అధికారము ఇచ్చి పంపిస్తాడు. అద్భుత కార్యములు వాళ్ళు చేస్తారు, మళ్ళీ తిరిగి యేసుక్రీస్తు దగ్గరికి సంతోషంగా వస్తారు. ఆమేన్. సో ఇదన్నీ జరిగిన తర్వాత కూడా ఆయన సిలువ మీద మరణించి తిరిగి లేచిన తర్వాత, ఒకసారి యాక్ట్స్ చాప్టర్ 1 బైబిల్స్ తెలుసుకుందాం. అపొస్తలుల కార్యము మొదటి అధ్యాయము మొదటి అధ్యాయంలో చూసినట్లయితే 5వ వచనం చదవండి. 5వ వచనం. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చెను గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందెదరనెను. హల్లెలూయా. పరిశుద్ధాత్మలో బాప్తిజమము మీరు పొందుతారు అంటున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్నాడు. ఏ శిష్యులైతే ఆయనని వెంబడించారో, ఏ శిష్యులైతే అద్భుత కార్యములు చేశారో, ఏ శిష్యులైతే ఇప్పుడు సువార్త గురించి తెలుసుకున్నారో ఆ శిష్యులతో మాట్లాడుతున్నాడు. గమనించండి, ఆ శిష్యులతో మాట్లాడి ఏమంటున్నాడంటే, సాక్షులుగా కూడా మీరు ఇప్పుడు ఉండొద్దు అంటున్నాడు. మీరు నా గురించి సాక్ష్యం కూడా ఎక్కడ పంచొద్దు, సువార్త ఎక్కడ ప్రకటించొద్దు, చిన్న గృహంలో కూడా ఒక మీటింగ్ కూడా మీరు పెట్టుకోవద్దు అంటున్నాడు. అదంతా జరగక ముందర మీరు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడాలి అంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిస్మము మీరు అనుభవించాలి. ఇది అనుభవించిన తరువాత పరిచర్య చేయడం మొదలు పెట్టమంటున్నాడు. గమనించండి, ఒక్కొక్కసారి అనుకోవచ్చు ప్రసంగం చేయడము అంటే జస్ట్ మాట్లాడడం కదా పాస్టర్ గారు. పోనీ ఇక్కడ వాళ్ళు ప్రసంగం చేయడం కూడా కాదు, కేవలము ఒక సాక్షిగా వెళ్తాం అనుకుంటున్నారు. దానికి కూడా పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా అవసరమా? ఒక సాక్షిగా ఉండాలంటే ఏంటి? వాళ్ళు చూసింది చెప్పాలి. ఒక కోర్టులోకి వెళ్ళామనుకోండి, పోలీసులు ఎవరినైనా పట్టుకున్నారనుకోండి, సాక్షుల కోసం అడుగుతారు. అంటే మీరు చూసింది చెప్పండి. సో వాళ్ళకి ఏదో పెద్ద కాలేజ్కి వెళ్ళి డిగ్రీ సంపాదించుకునేది ఏమీ లేదు. ఒక సాక్షిగా ఉండాలంటే ఏంటి? నీ కల్లారా నువ్వు ఏం చూసావు, నువ్వు ఏం అనుభవించావో అది ఇంకొకరికి చెప్పు, అంతే. అది సాక్ష్యము, అది సాక్షిగా ఉండడము. కానీ ఆ సాక్షిగా కూడా ఉండొద్దు అంటాడు. ఏ కార్యము కూడా మీరు చెయ్యొద్దు అంటాడు. నాతో మీరు జీవించారు, నా ప్రతి పరిచర్యలో చేసిన కార్యాలన్నీ మీరు చూశారు, అద్భుత కార్యాలు మీరు చేశారు. కానీ ఇప్పుడు నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళబోతున్నాను. నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళబోతున్నాను కాబట్టి మీకు పరిశుద్ధాత్మ దేవుడు అవసరము. పరిశుద్ధాత్మ దేవుడు లేకుండా నేను ఇచ్చిన ఏ ఆజ్ఞ కూడా మీరు పాటించలేరు. నేను ఇచ్చిన ఏ ఆజ్ఞ లేకపోతే ఇచ్చిన బాధ్యత మీ జీవితంలో మీరు నెరవేర్చలేరు. సో మీరు ఆ బాధ్యత నెరవేర్చాలంటే, నేను ఇచ్చిన ఆజ్ఞల ప్రకారము మీరు జీవించాలంటే, అద్భుత కార్యములు మీ జీవితంలో జరగాలంటే, అద్భుతమైన రీతిలో మీరు మీ జీవితాలు జీవించాలంటే మీకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిస్మము అవసరము అన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరు గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిస్మము నీ రక్షణకి పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిస్మముకి తేడా ఉన్నది అనేది మనం తెలుసుకోవాలి. మనము రక్షించబడినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనలో వచ్చాడు, నేను కాదనట్లేదు. కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిస్మం అనేది వేరే విషయం అని మనం తెలుసుకోవాలి. చూడండి, ఇక్కడ నాకు ఈ బాటిల్లో ఇక్కడ నీళ్లు ఉన్నాయి. ఈ నీళ్ళని నేను కంట్రోల్ చేయగలుగుతాను. ఈ నీళ్లు నేను తాగగలుగుతాను, కింద పాడేయాలంటే పాడేయగలుగుతాను. ఎందుకు? నాకు ఈ నీళ్లు ఉన్నాయి. కానీ ఇప్పుడు నేను ఒక సముద్రంలోకి దూకాను అనుకోండి, ఎవరన్నా నాకు నీళ్లు ఉన్నాయంటే నీళ్లు ఉన్నాయి అనొచ్చు. కానీ ఇప్పుడు నాకు నీళ్లు ఉన్నాయని కాదు, కానీ నీటికి నేను ఉన్నాను. నేను ఆ నీటిని నేను కంట్రోల్ చేయలేను.
ఆ నీటిని మీరు ఇక్కడికెళ్ళు అక్కడికెళ్ళని నా చేత్తో నేను జరపలేను. ఎందుకు? ఇప్పుడు నాకు ఒక బాటిల్లో ఉన్న నీరు కాదు, కానీ ఇప్పుడు నేను ఒక సముద్రములో నేను ఉన్నాను. హల్లెలూయా. ఆమేన్. సో మనం ఎప్పుడైతే బాప్తిస్మము పొందుతామో, పరిశుద్ధాత్మ దేవునిలో మనం ఎప్పుడైతే బాప్తిస్మం పొందుతామో అటువంటి అనుభవం మనం కలుగుతాము. హల్లెలూయా. ఆమేన్. ఇప్పుడు వరకు మనము చేయలేనటువంటి కార్యములు చేయడం మొదలు పెడతాం. ఇప్పుడు వరకు మనకు లేనటువంటి అభిషేకము మనం పొందుకుంటాం. ఇప్పుడు వరకు మన నోటి నుంచి వచ్చే మాటలు ముందరలాగా ఉన్నా కూడా ఇప్పుడు ఒక దైవికమైన అధికారముతో విడుదలవుతాయి. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఎస్పెషల్లీ ఎవరైతే పరిచర్య చేస్తున్నారో, పాస్టర్లు, నాయకులు, ఎవరైతే ప్రసంగాలు చేస్తారో వీళ్ళకి మాత్రమే కాదు, కానీ ఎస్పెషల్లీ వాళ్ళ కొరకు ఒక నిమిషం చెప్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిస్మము లేకుండా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల లేకుండా, అభిషేకము లేకుండా, అధికారము లేకుండా, జ్ఞానము లేకుండా దేవుడు చెప్పినటువంటి బాధ్యత మన జీవితంలో మనము నెరవేర్చలేము. హల్లెలూయా. 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 ఇది రాసుకోండి. మొట్టమొదటిగా, జీసస్ is the father's gift to the world and the Holy Spirit is the father's gift to the believer. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకమునకు బహుమానమై ఉన్నాడు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాసికి బహుమానమై ఉంటున్నాడు. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, యోహాను సువార్త 3:16 అందరికి తెలిసిన వచనము. అక్కడ ఏమని ఉంటది? దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. లోకాన్ని ఎంతో ప్రేమించి ఏం చేశాడు? యేసుక్రీస్తు ఆయన ఏకైక కుమారుడిని ఆయన ఈ లోకానికి పంపించాడు. సో గమనించండి, లోకం అంతటికీ కూడా యేసుక్రీస్తు ఒక బహుమానంగా ఇవ్వబడ్డాడు తండ్రి ద్వారా. కానీ ఎప్పుడైతే మనము నీతిమంతులుగా మార్చబడతామో, ఎప్పుడైతే క్రైస్తవులుగా మార్చబడతామో, ఒక నూతన సృష్టిగా మార్చబడతామో, ఇప్పుడు ఆ నూతన సృష్టిగా మార్చబడిన వ్యక్తికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి బహుమానము. హల్లెలూయా. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు లోకం అంతటికి బహుమానము కాదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి లోకము అంగీకరించలేదు, స్వీకరించలేదు, అర్థము చేసుకోలేదు. ఎప్పుడైతే మనము రక్షణలోకి వస్తామో, ఎప్పుడైతే మనము నూతన సృష్టిగా మార్చబడతామో, ఇప్పుడు దేవుడు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడడానికి మనకు ఆ కెపాసిటీని మనకి ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందరి గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఒక 7 కారణాలు చెప్తాను. వై యు మస్ట్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. మీరు పరిశుద్ధాత్మ చేత ఎందుకు నింపబడాలనేది 7 కారణాలు నేను మీకు Why you must be baptized with the Holy Spirit. పరిశుద్ధాత్మ చేత మీరు ఎందుకు బాప్తిస్మం పొందుకోవాలన్నట్టుకు 7 కారణాలు. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి, ఇంకొకటి, ఇది యేసుక్రీస్తు స్వయంగా చెప్పిన విషయం. యేసుక్రీస్తు యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఏమంటాడంటే, నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళబోతున్నాను. ఒకసారి అది చదువుదాం, చూడండి. ఐ విల్ ప్రే. జాన్ చాప్టర్ 14 verse 16 and 17 చదవండి ఒకసారి. 16-17 నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడు నుండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. నెక్స్ట్ వర్స్ 17. 17వ వచనం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. మీరు గమనించండి, ఏంటి? లోకము ఆయనని చూడదు, ఆయనను ఎరుగదు, ఆయనని ఎరుగదు గనుక ఆయనను పొందనేరదు. కనుక ఆయనని పొందలేరు. ఎస్. ఎవరు పొందలేరు? లోకం. లోకంలో ఉన్నవారు. అన్యులు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందలేరు. ఎందుకు? చూడలేరు. ఇంకా నెక్స్ట్ ఏమన్నాడు? మరి చూడలేరు, ఆయనను ఎరుగరు, ఆయనని ఎరుగరు, పొందలేరు. కానీ మనము క్రైస్తవులుగా మార్చబడ్డాము. హల్లెలూయా. దేవుని యొక్క మహాకృప ద్వారా మనము రక్షించబడ్డాము కాబట్టి మనము అర్థం చేసుకోగలుగుతాం పరిశుద్ధాత్మ దేవుని గురించి. ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. నీలో ఉండును. హల్లెలూయా. ఆమేన్. నీలో ఉండును. ఎప్పుడు నిన్ను విడువడు, ఎడబాయుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పటికీ నీలో ఉండును. హల్లెలూయా. హల్లెలూయా. సో మనం ఈ సత్యము తెలుసుకోవాలి. ఇది తెలుసుకున్నప్పుడు చాలా సార్లు, పాస్టర్ గారు నా జీవితంలో ఇదెందుకు జరగట్లేదు, అదెందుకు జరగట్లేదు, ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాను, ఎన్నో రోజుల నుంచి కష్టపడుతున్నాను. గమనించండి, చాలా సార్లు మనకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నా కూడా చాలా సార్లు మనం పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడము. చాలా సార్లు మనం యేసుక్రీస్తు గురించి ఆలోచిస్తుంటాము, తండ్రి గురించి ఆలోచిస్తుంటాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఉన్నాడు, ఉన్న తర్వాత కూడా నిర్లక్ష్యం చేస్తాం. ఎప్పుడైతే నిర్లక్ష్యం చేస్తామో ఆయన మనకి సహాయముగా ఇవ్వబడిన తర్వాత కూడా ఆ సహాయం మనం పొందుకోలేకపోతున్నాము.
అర్థమవుతుందా అందరికీ? Yes, Pastor. సో గమనించండి, పరిచర్య చేయాలంటే దేవుని సహాయం అవసరం, పిల్లల్ని పెంచాలంటే దేవుని సహాయం అవసరం, ఆర్థిక విషయాల్లో మనకి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆర్థిక వరములతో లేకపోతే ఆర్థిక సంపాదనతో దాన్ని ఇంకా ఎక్కువ చేయాలంటే, దాన్ని మల్టిప్లై చేయాలంటే, అది వర్ధిల్లాలంటే దేవుని యొక్క సహాయం అవసరము. హల్లెలూయా. Hallelujah. సంతోషముగా జీవితంలో మనము సక్సెస్ఫుల్ గా ఉండాలంటే దేవుని సహాయం అవసరం. కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించిందే మనకి సహాయముగా ఉండడానికి. కానీ మనం పరిశుద్ధాత్మ దేవుని గురించే మనం పట్టించుకోలేదు అనుకోండి, పరిశుద్ధాత్మ దేవుని గురించి మనకి ఆయన ఇచ్చేటటువంటి నడిపింపులో మనము జీవించట్లేదు అనుకోండి, ఆయన ఇచ్చినటువంటి అభిషేకముతో మనం వాడుకోవట్లేదు అనుకోండి, ఏం జరుగుతుంది? దేవుడు సహాయం చేయాలని కోరుకుంటున్నాడు, కానీ పంపించిన సహాయాన్ని మనం వాడుకోలేదు అనుకోండి, మనం ఎప్పటికీ ఉన్న జీవితమే జీవిస్తూ ఉంటాము. అందరికి అర్థమవుతుందా? Yes, Pastor. ఓకే, చూడండి, ఎవరికన్నా మీరు నేను ఒక్కొక్కసారి కాలేజ్కి చదువుకునేటప్పుడు, నేను అమెరికాలో జీవిస్తున్నప్పుడు నాకు ఒక్కొక్కసారి కాలేజ్ ఫీజు కట్టడానికన్నా లేకపోతే అక్కడ అవసరతకి దేనికన్నా డబ్బు అవసరం ఉన్నప్పుడు మా నాన్నగారు లేకపోతే అమ్మగారు డబ్బులు పంపించేవారు. డబ్బులు పంపించినప్పుడు నా బ్యాంక్ అకౌంట్లోకి వచ్చేవి. బ్యాంక్ అకౌంట్లోకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేసినట్టు? నాకు సహాయము పంపించినట్టు. అవునా కాదా? ఓకే, నాకు సహాయం పంపించినట్టు. కానీ నేను అపార్ట్మెంట్లో కూర్చున్నాను అనుకో, నా హాస్టల్ రూమ్లో కూర్చున్నాను అనుకోండి, నా చేతిలో డబ్బులు లేవు, నా జోబులో డబ్బులు లేవు. ఇప్పుడు డబ్బులు లేవు, నేను ఫీజు కట్టుకోలేను, ఇప్పుడు డబ్బులు లేవు, నేను ఆహారం తినలేను, ఇప్పుడు డబ్బులు లేవు, నేను పుస్తకాలు కొనుక్కోలేను అని కూర్చొని కూర్చున్నాను అనుకో, ఏడుస్తూ కూర్చొని ఉన్నా కూడా మా అమ్మగారు లేకపోతే మా నాన్నగారు నాకు సహాయం చేయలేదని కాదు. మా అమ్మగారు మా నాన్నగారు ఈ భారతదేశాన్ని వదిలిపెట్టేసి నా కోసం ప్రయాణం చేసి వచ్చి బుక్స్ కొనక్కర్లేదు. అందరికి అర్థమవుతుందా? పరిగెత్తుకుంటూ అక్కడి వరకు రాక్కర్లేదు. వాళ్ళు సహాయం చేయాలంటే ఏం చేశారు? వాళ్ళ భారతదేశంలో ఉన్న నాకు సహాయాన్ని పంపించారు. అర్థమవుతుందా అందరికి? Yes, Pastor. సహాయాన్ని పంపించారు. నేను ఇప్పుడు ఓకే, మా నాన్నగారు మా అమ్మగారు నాకు సహాయాన్ని పంపించారు. ఇప్పుడు నా హాస్టల్ రూమ్లోంచి నేను బయటికి వెళ్ళాలి, బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి, బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆ ఏటీఎం దగ్గరికన్నా బ్యాంక్ టెల్లర్ దగ్గరికన్నా వెళ్ళి నేను వాళ్ళు పంపించిన సహాయాన్ని నేను స్వీకరించాలి. ఎప్పుడైతే స్వీకరిస్తానో, ఎప్పుడైతే బ్యాంకులోంచి విత్డ్రా చేసుకుంటానో, ఇప్పుడు వాళ్ళ సహాయాన్ని నేను వాడుకోగలుగుతాను. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళగలుగుతాను, అక్కడ కాలేజీలో ఫీజు కట్టగలుగుతాను, పుస్తకాలు కొనుక్కోవాలంటే పుస్తకాలు కొనుక్కోగలుగుతాను, అక్కడ నాకు ఆకలేసినప్పుడు ఆహారం కొనుక్కోగలుగుతాను, బియ్యం కొనుక్కోగలుగుతాను, పప్పు కొనుక్కోగలుగుతాను, నాకు కావాల్సింది నేను కొనుక్కొని నేను జీవించగలుగుతాను. అందరికి అర్థమవుతుంది కదా? Yes, Pastor. సో గమనించండి, మన జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు అటువంటి సహాయము, Amen. మన కొరకు పంపించబడ్డాడు. హల్లెలూయా. Hallelujah. పంపించబడ్డాడు. సో మనం అది గుర్తించాలి. లోకము గుర్తించలేదు, కానీ క్రైస్తవులుగా గుర్తించాలి మనము. కానీ క్రైస్తవులుగా ఉండి కూడా మనం ఆ సహాయాన్ని మనం గుర్తించలేదు అనుకోండి, మన జీవితాలు కూడా ఎటువంటి మార్పు లేకుండా జీవిస్తుంటాం. చాలాసార్లు చాలా సాడ్ విషయం ఏంటంటే, విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, చాలాసార్లు క్రైస్తవుల యొక్క జీవితానికి అన్యుల జీవితానికి ఎటువంటి తేడా కనిపించదు. ఎటువంటి భయంలో అన్యులు జీవిస్తున్నారో చాలాసార్లు క్రైస్తవులు కూడా అటువంటి భయాల్లోనే జీవిస్తున్నారు. దేని గురించి అయితే వాళ్ళు భయపడుతుంటారో, దేని గురించి వాళ్ళు ఏడుస్తుంటారో, దేని గురించి అయితే వాళ్ళు దుఃఖిస్తుంటారో, అటువంటి విషయాల గురించే చాలా మంది క్రైస్తవులు కూడా ఈరోజు బాధపడుతుంటారు, భయపడుతుంటారు, దుఃఖిస్తుంటారు. గమనించండి, దేవుడు మనతో ఉన్నాడు అంటే మన జీవితాలు మార్చబడాలా లేదా? మార్చబడాలి. దేవుడు మనతో ఉన్నాడు అంటే దానికి రుజువు ఏంటి? ఒక అన్యుడు మన జీవితాన్ని చూసినప్పుడు దేవుడు నిజంగా వాళ్ళతో ఉన్నాడు, దేవుడు వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడు, వాళ్ళ నోటి నుంచి ఎవరినన్నా ఆశీర్వదిస్తే నిజంగా ఆశీర్వదించబడతారు, అటువంటి సాక్ష్యం ఉండాలి మన జీవితంలో. హల్లెలూయా. Hallelujah. అటువంటి సాక్ష్యం ఉండాలి. అపోస్తల కార్యములో చూడండి, వాళ్ళు చేస్తున్న అద్భుత కార్యములు బట్టి కొంతమంది వాళ్ళకి ఇంకా రక్షణలోకి రాలేదు కాబట్టి కొంతమంది ఏమనుకున్నారు? దేవుళ్ళు వచ్చారు అన్నారు. ఎవరు వచ్చారు? దేవుళ్ళు. గట్టిగా దేవుళ్ళు వచ్చారు అన్నాడు. ఎందుకు? వాళ్ళు ఇంకా సువార్త ప్రకటించడం మొదలు పెట్టలేదు, కానీ వాళ్ళు చేస్తున్నటువంటి అద్భుత కార్యములు బట్టి, ఆ అద్భుత కార్యములు ఎలా జరిగినాయి? పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపుతో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిస్మముతో. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Amen.
ఆ నింపుదలతో, ఆ అగ్నితో, ఆ శక్తితో వాళ్ళు ప్రసంగం చేశారు కాబట్టి, ఆ శక్తితో వాళ్ళు ధైర్యంగా మాట్లాడారు కాబట్టి అద్భుత కార్యములు జరిగినాయి, జీవితాలు మార్చబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. సో గమనించండి, అక్కడ ఏమంటున్నాడు, యేసుక్రీస్తు స్వయంగా మాట్లాడి ఇక్కడ ఏమంటాడు, ఫర్ యూ నో హిమ్ అండ్ హీ విల్ డ్వెల్ విత్ యూ. సో నీతో, ఇంకా నీలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడని. ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. ఆమేన్. ఓకే, చూడండి, ఫస్ట్ రీజన్ 7 కారణాలు చెప్తాను త్వరగా. నంబర్ 1, ద ఫస్ట్ రీజన్ ఇస్ జీసస్ వాస్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మతో నిండిన వాడై ఉన్నాడు. లూకా సువార్త 3వ అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాం. చూడండి, లూకా సువార్త 3వ అధ్యాయం 21, 22 వచనాలు ఒకసారి త్వరగా చదువుదాం. లూకా సువార్త 3వ అధ్యాయము 21వ వచనం. ప్రజలందరూ బాప్తిస్మము పొందినప్పుడు యేసు కూడా బాప్తిస్మము పొంది ప్రార్థన చేయిచుండగా ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మ శరీర ఆకారముతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చెను. అప్పుడు నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేను ఆనందించుచున్నానని ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చెను. సో చూడండి, 22వ వచనంలో వీఆర్ సీయింగ్ దట్ ద హోలీ స్పిరిట్ డిసెండెడ్ అపాన్ జీసస్. పరిశుద్ధాత్మ శరీర ఆకారముతో పావురము వలె ఆయన మీదికి దిగి వచ్చుట మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు లూకా సువార్త 4వ అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాం. లూకా సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయము 1వ వచనము. 1వ వచనం. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యంలో నడిపింపబడి. ఓకే, మళ్ళీ ఫస్ట్ పార్ట్. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై అని ఉంది. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని పూర్ణుడై. ఇంగ్లీష్ లో ఇలాగుంటది చూడండి, దెన్ జీసస్ బీయింగ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్ రిటర్న్డ్ ఫ్రమ్ ద జార్డన్. యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి. హల్లెలూయా, ఆమేన్. సో గమనించండి, యేసుక్రీస్తు కూడా ఆయన పరిచర్య మొదలు పెట్టక ముందర ఎవరితో నింపబడ్డాడు? పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డాడు. హల్లెలూయా. ఆయన ఆత్మతో నింపబడ్డాడు. నింపబడిన తర్వాత కూడా ఏమనుంది చూడండి, అండ్ హీ వాజ్ లెడ్ బై ద స్పిరిట్ ఇంటు ద విల్డర్నెస్. ఆయన ఆత్మ చేత అరణ్యంలోనికి నడిపింపబడ్డాడు. ఆత్మచేత నడిపింపబడ్డాడు. ఆత్మచేత నడిపింపబడ్డాడు. ఆయన ఆలోచనలు బట్టి నడిపింపబడలేదు. ఎవరి ద్వారా నడిపింపబడ్డాడు? ఆత్మచేత. అందరూ ఆత్మచేత అనండి. ఆత్మచేత. అందరు గట్టిగా ఆత్మచేత. ఆత్మచేత నడిపింపబడ్డాడు. ఆత్మతో నింపబడ్డాడు, ఆత్మచేత నడిపింపబడ్డాడు. రెండో కారణము చూడండి, the apostles were or disciples were also filled with the Holy Spirit. అపొస్తలులు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారు. Acts chapter 2 అపొస్తల కార్యం 2వ అధ్యాయము and verse 4. 4వ వచనము. Yeah. అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. హల్లెలూయా, ఆమేన్. సో గమనించండి, నాకు అన్నాను, శిష్యులందరూ కూడా అద్భుత కార్యములు చేశారు, యేసుక్రీస్తు పరిచర్య చూశారు, యేసుక్రీస్తుతో జీవించారు. అన్ని అనుభవించిన తర్వాత కూడా అపోస్తల కార్యము 1వ అధ్యాయంలో ఏమన్నాడు? మీరు ఏ పని కూడా చెయ్యొద్దు, అందరూ వెళ్ళి ఎదురు చూడండి, వేచి ఉండండి, పరిశుద్ధాత్మ దేవునితో నింపబడండి అన్నాడు, బాప్తిస్మము పొందండి అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ 2వ అధ్యాయంలో మనం ఏం చూస్తున్నామో, వాళ్ళందరూ కూడా కూడుకున్నారంట. వాళ్ళందరూ కూడుకొని ఏక మనసుతో ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఎప్పుడైతే ఏక మనసుతో ప్రార్థన చేయడం మొదలు పెట్టారో, ఏ వాగ్దానం అయితే యేసుక్రీస్తు ఇచ్చాడో, మీరు పొందుకుంటారు, మీరు బాప్తిస్మము పొందుకుంటారు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిస్మము పొందుకుంటారని ఆ వాగ్దానం ఇచ్చినందుకు వాళ్ళందరూ ఏక మనసుతో ప్రార్థన చేయడం మొదలు పెట్టారు. ఏక మనసుతో ప్రార్థన చేయడం మొదలు పెట్టినప్పుడు ఏం జరిగింది? అన్య భాషలతో మాట్లాడసాగారు. They were filled, they were baptized with the Holy Spirit. వారు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారు. వాళ్ళు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు. హల్లెలూయా, ఆమేన్. ఎంతమంది నింపబడ్డారు? అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా. హల్లెలూయా, ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సో చూసారా, పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిస్మము కొంతమంది కొరకు కాదు, ఏదో పెంటికాస్టల్ డినామినేషన్ లో ఉన్న వాళ్ళ కొరకు మాత్రమే కాదు. బాప్తిస్మము అనేది పరిశుద్ధ నీతి బాప్తిస్మము ఎలాగైతే అందరికీ కూడా ఇవ్వబడతాదో, అలాగే పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిస్మము కూడా అందరికీ. హల్లెలూయా, ఆమేన్. అదే దేవుని యొక్క చిత్తము, అదే దేవుని యొక్క సత్యము. హల్లెలూయా. కేవలము కొంతమందికి కాదు గాని ప్రతి క్రైస్తవుడికి వరకు. హల్లెలూయా, ఆమేన్. అందరూ ఇది మీ నోటితో అనండి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిస్మము పరిశుద్ధాత్మ
దేవుని యొక్క బాప్తిస్మము నా కొరకు, నా కొరకు, ఇది దేవుని చిత్తము, ఇది దేవుని చిత్తము, ఇది దేవుని ప్రణాళిక. ఇది దేవుని ప్రణాళిక. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా ఒకసారి దేవునికి చప్పట్లు కొడదాం. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, లూకా సువార్త 24 అధ్యాయానికి మన బైబిల్ తెరుచుకుందాం. 24 అధ్యాయం 49వ వచనము. లూకా సువార్త 24 అధ్యాయము 49వ వచనం. Yeah. ఇదిగో నా తండ్రి వాగ్దానము చేసినది మీ మీదికి పంపుచున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండుడని వారితో చెప్పెను. ఓకే, ఇంగ్లీష్ లో చూడండి. బట్ టారీ ఇన్ ద సిటీ ఆఫ్ జెరూసలేం అంటిల్ యు ఆర్ ఎండ్యూర్డ్ విత్ పవర్ ఫ్రమ్ ఆన్ హై. మీరు పైనుండి శక్తి పొందునంత వరకు పట్టణంలో నిలిచి ఉండుడని వారితో ఇది చెప్పెను. మూడో కారణం అన్నమాట. టు రిసీవ్ పవర్ ఫ్రమ్ హెవెన్. మరి పైనుండి అనగా పరలోకము నుండి శక్తి పొందుకొనుటకు, శక్తి పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిస్మం మన జీవితంలో అవసరము. శక్తి లేకుండా మనము ఈ జీవితము జీవించలేము. సాతాను యొక్క క్రియల్ని మనము లయపరచలేము. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి లేకుండా, పరలోకము నుంచి ఈ శక్తి లేకుండా మనము విజయములో జీవించలేము. మీ జీవితంలో ప్రతిసారి కూడా ఓడిపోతున్నట్లయితే, మీ జీవితంలో పాస్టర్ గారు నేను ప్రార్థన చేసుకుంటున్నాను, బైబిల్ చదువుతున్నాను, లేకపోతే కొన్ని సంఘాలకు వెళ్తున్నాను, ఇవన్నీ చేస్తున్నాను, కానీ నా జీవితంలో విజయము నేను అనుభవించట్లేదు. నా జీవితంలో ఆ విజయము నేను చూడలేకపోతున్నాను. నేను ప్రార్థన చేసినప్పుడు ఆ ఆశీర్వాదము నేను అనుభవించట్లేదు. నేను ప్రార్థన చేసినప్పుడు దేని కొరకైతే అది ప్రార్థన చేస్తున్నానో అది నా జీవితంలో ఇంకా నెరవేర్చబడట్లేదు. అటువంటి పరిస్థితిలో ఉన్నట్లయితే ఒకసారి ప్రశ్నించుకోండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిస్మము నీకు అవసరమేమో. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నీ జీవితంలో ఉందా లేదా? ఆ శక్తి నువ్వు అనుభవిస్తున్నావా లేదా? నువ్వు ఏ పని చేస్తున్నా, కొంతమంది ఇక్కడ వ్యాపారం చేసే వాళ్ళు ఉండొచ్చు. మీరు వ్యాపారంలో కూడా మీకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అవసరం. హల్లెలూయా. 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 ఆమేన్. పరిచర్య చేసే వాళ్ళకి మాత్రమే కాదు, పరిచర్య చేసే వాళ్ళకైతే తప్పకుండా పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి అవసరం. హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి లేకుండా నువ్వు ఏం చేసినా నీ సొంత శక్తితో మాత్రమే నువ్వు చేస్తున్నావు. సొంత శక్తితో చేస్తే మానవుడి కష్టముతో ఎటువంటి ఫలము చూడగలుగుతాడో అంత మాత్రమే చూడగలుగుతావు. అందుకనే ప్రసంగం చేయగలుగుతావు, ప్రార్థన చేయగలుగుతావు. ఎందుకు? ప్రసంగం చేయడం ఎలా చేయాలో నేర్చుకోవచ్చు, కాలేజీకి వెళ్ళి నేర్చుకోవచ్చు. ఎవరన్నా మంచి టీచర్ ఉంటే నేర్పించగలుగుతారు. ప్రార్థన ఎలా చేయాలో కంఠస్థం నేర్చుకోవచ్చు, కొన్ని ప్రార్థనలు నేర్చుకోవచ్చు. ఎవరికన్నా ఇటువంటి బాధలో ఉంటే ఇలా ప్రార్థన చేయి, ఎవరన్నా రోగుల దగ్గరికి వెళ్తే ఇటువంటి విధానంలో ప్రార్థన చేయి. ఒక 10 ప్రార్థనలు కంఠస్థం కూడా నేర్చుకోవచ్చు. కంఠస్థం నేర్చుకొని వాళ్ళు ఫోన్ చేసినప్పుడు, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు, నీకు ఈ బాధ ఉందా అయితే ఈ ప్రార్థన అని నువ్వు ఆ ప్రార్థన చేయొచ్చు. నీకు ఈ బాధ ఉందా అయితే ఈ ప్రార్థన అని ఇంకొక ప్రార్థన చేయొచ్చు. ఇంకొకరికి ఇంకేదో సమస్య అంటే ఓకే పెళ్లి సమస్య ఈ ప్రార్థన అని ఇంకొక ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన చెయ్యడంలో కాదు గొప్పతనం, నువ్వు ప్రార్థన చేసిన తర్వాత దైవికమైన శక్తితో కార్యము జరుగుతుందా లేదా అనేది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రసంగం చేయడం చాలా మంది చేయగలుగుతారు. ప్రసంగం చేయడంలో గొప్పతనము కాదు, నువ్వు ప్రసంగం చేసినప్పుడు దైవికమైన శక్తితో జీవితాలు మార్చబడుతున్నాయా, హృదయాలు మార్చబడుతున్నాయా, మనసులు మారుతున్నాయా, రూపాంతరం చెందుతున్నాయా, పాత ఆలోచనలు పోతున్నాయా, సాతాను యొక్క దురాత్మ శక్తుల ద్వారా ఏ విధంగా బంధకములో ఉంటున్నారో ఆ బంధకము నుంచి విడుదల వస్తుందా లేదా, అది ప్రశ్న. మనము పరిచర్య చేస్తున్నామంటే సరిపోదు. ఎటువంటి పరిచర్య చేస్తున్నాము, అందులో అభివృద్ధి ఉందా? మన సంఘానికి కొంతమంది మనుషులు వస్తున్నారంటే సరిపోదు, అది 10 మంది అవ్వచ్చు. 10 మంది జీవితాలు మార్చబడుతున్నాయా లేదా? చాలా మంది అనుకుంటావు, చిన్నగా సంఘం ఉన్నప్పుడు అరే ఇంకా కొంతమంది వస్తే బాగుంటుంది కదా, 10 మందే వస్తున్నారు, ఒక 25 మంది వస్తే బాగుంటుంది. సరే 25 మంది వస్తున్నారు, 50 మంది వస్తే బాగుంటుంది కదా, 100 మంది వస్తే బాగుంటుంది కదా, ఒక 250, ఒక 500, 1000 మంది. 1000 మంది ఏమో ఆలోచిస్తుంటాడు, ఒక 2000 వస్తే బాగుంటుంది కదా. 2000 ఉన్న సంఘం పాస్టర్ గారు ఏమనుకుంటారు, 5000 వస్తే బాగుంటుంది కదా. 5000 ఉన్నప్పుడు 10,000. ఎవరన్నా అబ్బో చాలా ఎక్కువ మంది అయిపోతున్నారు ఇక ఆపేసేయండి రా బాబు అంటారా? ఎవరు అనరు. కానీ అందరికీ ఆశలు ఉంటాయి, ఆశలతో జరగవు పనులు.
మన గురి ఎంతమంది వస్తున్నారు అనేది మాత్రమే కాదు, మన గురి ఏముండాలంటే వస్తున్న వాళ్ళు ఆశీర్వదించబడుతున్నారా లేదా. 10 మంది రావచ్చు, కానీ ఆ 10 మంది జీవితం ఆశీర్వదించబడుతుందా లేదా. 5గురు రావచ్చు, కానీ అలా 5గురి జీవితాలు మార్చబడుతున్నాయా లేదా. 5గురి జీవితాల్లో అద్భుత కార్యములు జరుగుతున్నాయా లేదా. 5గురు వస్తున్నారు అంటే సంతోషంగా ఉండండి, 5గురు వస్తున్నారని. కానీ మనం అడగాల్సిన ప్రశ్న, దైవజనులు, పాస్టర్లు, మనం అడగాల్సిన ప్రశ్న ఏంటంటే ఈ 5గురి జీవితాల్లో ఏం మారాలి, ఆ మార్పు కనిపిస్తుందా లేదా. కానీ సంవత్సరం అంతా వచ్చిన తర్వాత కూడా ఇంకా పాస్టర్ గారు అదే సంవత్సరం, లాస్ట్ ఇయర్ చెప్పాను కదండి, 2 సంవత్సరాల క్రితం చెప్పాను చూడండి, దాని కొరకే ఇంకా ప్రార్థన చేస్తున్నాను. ఇంకా దాని కొరకే ప్రార్థన చేస్తున్నారంటే ఎందుకు జరగలేదు ఆ పని వాళ్ళ జీవితంలో. నాయకులుగా మనం ప్రశ్నించుకోవాలి. అది నాయకులుగా మనం ప్రశ్నించుకోవాలి. అంటే నేను చెప్పే బోధ తప్ప, నేను చెప్పే బోధలో శక్తి లేదా, నేను చేసే ప్రార్థన తప్ప, నేను చేసే ప్రార్థనలో శక్తి లేదా, ఎందువలన వాళ్ళ జీవితంలో మార్పు కనిపించట్లేదు, ఎందువలన ఆ శక్తి వాళ్ళ జీవితంలో కనిపించట్లేదు, ఎందువలన వాళ్ళ జీవితంలో ఒక తప్పుడు మార్గంలో వాళ్ళు వెళ్తున్నారంటే కొన్ని వారాల తర్వాత, కొన్ని నెలల తర్వాత దేవుని యొక్క వాక్యము ద్వారా, దేవుని యొక్క ప్రేరేపణ ద్వారా మళ్ళీ తప్పిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చారా లేదా. లేకపోతే ఒకసారి తప్పు చేశాడంటే ఇంకా వెళ్ళిపోయాడంటే ఇంకా మళ్ళీ ఎప్పుడు తిరిగి రాలేదా. ఎప్పుడో వాళ్ళు ఎక్కడికో వెళ్ళినప్పుడు, వాళ్ళు ఏదో మెడికల్ టెస్ట్కి వెళ్ళినప్పుడు ఏదో అనారోగ్యంతో బాధపడుతున్నారని వచ్చారు. వచ్చిన తర్వాత నీకు చెప్పిన తర్వాత వాక్యం తర్వాత ప్రతి వారం వస్తున్నారు, వాక్యం వింటున్నారు, వాక్యం వింటున్నారు, వాక్యం వింటున్నారు. నువ్వు చేతులేసి ప్రార్థన చేస్తున్నావు. చేసిన తర్వాత అద్భుత కార్యం జరుగుతుందా, జరగట్లేదా. గమనించండి. ఇంకొకటి, నేను ఇలాగ అంటున్నాను అన్నంత మాత్రాన ప్రతి విషయం ఎవరిదన్నా జీవితంలో జరగలేదంటే బాధ్యత అంతా మీదే వేసుకోవాలి అని నేను అనట్లేదు. కొంతమంది జీవితాల్లో మనం ఎంత సరిగ్గా చేసినా, ఎంత వాక్యం బోధించినా ఆ వాక్యం వాళ్ళు స్వీకరించలేదనుకోండి, వాళ్ళు జరగదు. కానీ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ, కంప్లీట్ బాధ్యత వాళ్ళ మీద కూడా పాడేయలేము. ఎందుకు? నాయకులుగా దేవుడు మనల్ని పెట్టాడు అక్కడ. హల్లెలూయా, హల్లెలూయా. మనల్ని పెట్టాడు. సో మనం కూడా పరీక్షించుకోవాలి, వాళ్ళు పరీక్షించుకోవాలి, మనము పరీక్షించుకోవాలి. అంతేగాని నేను మాత్రం బోధించేసాను, ఇంకా నీ ఇష్టం, నువ్వు వింటావు లేకపోతే లేదు అని వదిలిపెట్టేయలేము. మనం పరీక్షించుకోవాలి. నేను ప్రసంగించేటప్పుడు ఆ వాక్యము వాళ్ళ హృదయాల్ని తాకుతుందా లేదా. ఎక్కడైనా గట్టితరము ఉంటే, ఎక్కడైనా పాపము ఉంటే, ఎక్కడైనా సాతాను యొక్క అబద్ధాల ద్వారా వాళ్ళ మనసులు గట్టిగా అయిపోతే దేవుని యొక్క వాక్యము బట్టి, ఆ ఖడ్గము బట్టి కట్ అవుతుందా లేదా, అది మనం ప్రశ్నించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శక్తివంతమైన వాక్యం చెప్తున్నానా లేదా, శక్తివంతమైన ప్రసంగాలు చేస్తున్నానా లేదా, దేవునికి మహిమ వస్తుందా లేదా అని మనము ప్రశ్నించుకోవాలి. హల్లెలూయా, ఆమేన్. సో గమనించండి, ఇక్కడ ఏమంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవునితో నింపబడినప్పుడు పరలోకము నుంచి మనము శక్తి పొందుకుంటామంట. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, త్వరగా 4వ విషయము, అపోస్తలుల కార్యము 4వ అధ్యాయానికి మన బైబిల్ చేర్చుకున్నట్లయితే మొదటి 14 వచనాలు మీరు చదివితే ఎటువంటి అద్భుతమైన రీతిలో ఇక్కడ పరిచర్య జరిగిందో మనము చూస్తాము. ఓకే, ద 4th రీజన్ ఇస్ టు రిసీవ్ సూపర్ న్యాచురల్ బోల్డ్నెస్. అతీతమైన ధైర్యమును పొందుకునుట 4వ కారణమైంటున్నది. హల్లెలూయా, ఆమేన్. గమనించండి 8వ వచనం ఒకసారి చదువుదాం చూడండి. అక్కడ 8వ వచనం నుంచి చదువుతున్నాను. పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇట్లా నేను, ప్రజలు, అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బలునికి చేయబడిన ఉపకారమును గూర్చి వాడు దేని వలన స్వస్థత పొందెనని నేడు మమ్మును విమర్శించుచున్నారు గనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరినీ తెలుసుకున్న. చూడండి, ఇక్కడ పేతురు గురించి మాట్లాడుతున్నాడు. కొన్ని రోజుల క్రితము యేసుక్రీస్తు నీ సిలువ వేసేటప్పుడు ఎటువంటి భయముతో పేతురు పారిపోయాడో మనకు అందరికీ తెలుసు. కానీ ఇప్పుడు అదే పేతురు పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిస్మం పొందుకున్న తర్వాత, పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డ తర్వాత ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు? అధికారులతో మాట్లాడుతున్నాడు, పెద్దలతో మాట్లాడుతున్నాడు. ఏదో ఒక చిన్న రూమ్ లో మాట్లాడట్లేదు, ఒక 2-3 మాట్లాడట్లేదు, వాళ్ళ స్నేహితులతో, బంధువులతో మాట్లాడట్లేదు, లేకపోతే చిన్న పిల్లలతో మాట్లాడట్లేదు. బయట అందరికీ కనిపించేటట్టు మాట్లాడుతున్నాడు. ఎవరితో? అధికారులతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, ఆమేన్.
అధికారులతో. చూడండి, మనకి ఒక్కొక్కసారి మనకి భారతదేశంలో ఉన్నాము పాస్టర్ గారు, ఇక్కడ చాలా ఆపోజిషన్ ఎక్కువ అండి. ఏంటి ఏదన్నా పొలిటికల్ పార్టీ గురించి, లేకపోతే ఇక్కడ ఉన్న సరౌండింగ్స్ లో ఈ వేరే మతం వాళ్ళు ఎక్కువ ఉంటారు, వాళ్ళు ఇలాగ హింసిస్తారు, అలా హింసిస్తారు. అవన్నీ కరెక్టే, నేను కాదు అనట్లేదు. అవన్నీ ఉన్నప్పటికీ మనకి ఉండాల్సిందేంటి? దేవుని యొక్క శక్తి మనకు ఉండాలి. హల్లెలూయా. శక్తి మాత్రమే కాదు, దేవుని నుంచి వచ్చినటువంటి పరిశుద్ధాత్మ, దేవుని నుంచి వచ్చేటటువంటి ధైర్యము మనకు ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. హల్లెలూయా. ఆ ధైర్యము ఉండాలి, ఆ శక్తి ఉండాలి. ప్రతి క్రైస్తవుడి జీవితంలో ఆ ధైర్యము, ఆ శక్తి అనేది కనిపించాలి. ఆమేన్. కొంతమంది ఉన్నారు ఇక్కడ, ఆ ధైర్యం లేకపోతే ఈరోజు అడగండి దేవుణ్ణి, దేవా నన్ను కొత్తగా నింపయ్యా ఈరోజు, అటువంటి ధైర్యముతో నింపు అని అడగండి. హల్లెలూయా. ఆమేన్. ఆ ధైర్యం లేకుండా మనం పరిచర్య చేయలేము. ఆ ధైర్యం లేకుండా సాక్షులుగా జీవించలేము. గమనించండి, అక్కడ పేతురుని అక్కడ లోకల్ ఎమ్మెల్యే లేకపోతే అక్కడ లోకల్ అధికారులు, అమ్మ మీరు వచ్చి ఈ ఊరు అందటికీ మీరేదో సువార్త చెప్తారంట కదా, చెప్పండి అని పిలవలేదు పేతురుని. వాళ్ళు నుంచొని మాట్లాడడం మొదలుపెట్టారు. మాట్లాడడం మొదలుపెట్టినప్పుడు అధికారులు ఉన్నారు. అధికారులు ఉన్న వారి నోటి నుంచి వచ్చే సువార్త మాత్రం మార్చలేదు. హల్లెలూయా. హల్లెలూయా. సువార్త మాత్రం మార్చలేదు. ఈరోజు అందరం పరీక్షించుకుందాం ఒకసారి, అటువంటి ధైర్యం నాకు నిజంగా ఉందా ఇప్పుడు? అటువంటి ధైర్యం లేకపోతే మనం ఏం చేస్తున్నట్టు? అటువంటి శక్తి నిజంగా మనకి లేకపోతే ఏం చేస్తున్నట్టు? మనం చేసేది నిజంగా దేవుని యొక్క పరిచర్య, లేకపోతే మనం చేసేది కేవలము మన బతుకు తెరువు కోసము కష్టపడుతున్నదా? లేకపోతే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నాకు ఒక బాధ్యత ఇచ్చాడు, ఆ బాధ్యత ప్రకారము నేను జీవించాలి అనేటటువంటి మనసు, అటువంటి ఆలోచనతో మనం జీవిస్తున్నామా లేదా? సో మరి ఒకసారి చదవండి అది ఆ వచనము. పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడై, పేతురు పరిశుద్ధాత్మతో నింపిన వాడై, ఇట్లనెను. ఆగండి, పరిశుద్ధాత్మ దేవునితో నింపబడిన వాడై. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మనము పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డామా లేదా? మీ పక్కన ఉన్న వాళ్ళని ఒకసారి అడగండి, నువ్వు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డావా అని. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడ్డావా లేదా? ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవునితో నింపబడకుండా ధైర్యం ఉండదు. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడకుండా కార్యములు చెయ్యవు. పరిశుద్ధాత్మ దేవునితో నింపబడకుండా ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము జీవించలేవు. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, the next reason, number 5. ఐదో కారణము, For the operation of miracles, signs and wonders. అద్భుతములు మహత్కార్యాలు సూచక్రియలు పని చేయాలి అంటే, Hallelujah. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. For the operation of signs, wonders and miracles. అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యంలో పని చేయుటకు మనం నింపబడాలి. Hallelujah. ఆమేన్. చూడండి, అపోస్తలుల కార్యము 8వ అధ్యాయం 5వ వచనం నుంచి చదువుదాం. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకును ఆ. వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జన సమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలను చూచినందున అతడు చెప్పిన మాటలయందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మలను పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయెను. పక్షవాయు గలవారును కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషము కలిగెను. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. గమనించండి, ఆయన చేసిన కార్యములు బట్టి 8వ వచనం మళ్ళీ ఒకసారి చదవండి. అందుకు ఆ పట్టణములో మిగుల సంతోషము కలిగెను. హల్లెలూయా. ఆమేన్. సంతోషము కలిగెను. పట్టణం అంతటిలో సంతోషం కలిగిందంట. ఎందువలన కలిగింది? ఆయన చేస్తున్న గొప్ప కార్యముల ద్వారా. హల్లెలూయా. ఆమేన్. ఆయన చేస్తున్న గొప్ప కార్యముల ద్వారా. కొంతమంది అనొచ్చు, పాస్టర్ గారు నేను ఒక చిన్న ఊరు నుంచి వచ్చారు. గమనించండి, ఆ చిన్న ఊరిలో ఎటువంటి దురాత్మ శక్తులు ఉన్నా, ఎటువంటి బ్లాక్ మ్యాజిక్ అవ్వచ్చు, ఎటువంటి శాపాలు ముందర పలికినా, ఏ కార్యము జరుగుతున్నా నువ్వు పరిశుద్ధాత్మ దేవుని శక్తితో అక్కడ వెళ్ళి దేవుని రాజ్యాన్ని స్థాపించగలవు. హల్లెలూయా. ఆమేన్. నువ్వు దేవుని రాజ్యాన్ని స్థాపించగలవు. అందుకు దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఆమేన్. దేవుడు నిన్ను ఎన్నుకున్నది కొన్ని ప్రసంగాలు చేయడానికి కొరకు కాదు.
ఆయన రాజ్యాన్ని స్థాపించడానికి ఎన్నుకున్నాడు మనల్ని. హల్లెలూయా. హల్లెలూయా. కేవలము ఒక చిన్న సంఘాన్ని స్థాపించి ఆ సంఘముతో సంతోషపడిపోయి ఉండడానికి కాదు మనల్ని దేవుడు ఎన్నుకున్నది. మిమ్మల్ని ఎన్నుకున్నాడని తెలుసు కదా. మిమ్మల్ని ఎన్నుకున్నప్పుడు దేవుడు ఎవరికన్నా మీకు చిన్న గమ్యాన్ని ఇచ్చాడా? చిన్న దర్శనాన్ని ఎప్పుడన్నా ఇచ్చాడా? ఎవరికి ఇవ్వలేదు. మీరు చిన్న ఊరు నుంచి వచ్చిన చిన్న దర్శనాన్ని ఎవరికి ఇవ్వలేదు దేవుడు. ఎందుకంటే దేవుడు మనల్ని ఎప్పుడైతే ఎక్కడి నుంచి అయితే ఎన్నుకుంటాడో దాని ప్రకారము దర్శనాన్ని ఇవ్వడు. ఆయన పిలుపు పట్టి దర్శనాన్ని ఇస్తాడు. హల్లెలూయా. ఆమేన్. ఆయన పిలుపు పట్టి దర్శనాన్ని ఇస్తాడు. నీ ఊరు పట్టి దర్శనాన్ని ఇవ్వడు. నీ ఇంటి బట్టి దర్శనాన్ని ఇవ్వడు. నువ్వు ఎవరికి పుట్టావో దాన్ని బట్టి దర్శనాన్ని ఇవ్వడు. ఆయన పిలుపు, ఆయన ప్రణాళిక బట్టి దర్శనాన్ని ఇస్తాడు మనకి. హల్లెలూయా. ఆమేన్. కానీ సమస్య ఏమైపోయిందంటే మనము కూడా లోక మర్యాదలు అనుసరిస్తూ, ఒక్కొక్కసారి లోకం అంటే గమనించండి, లోకం అంటే అన్యులు చేస్తున్న క్రియలు మాత్రమే కాదు. ఒక్కొక్కసారి సంఘములో కూడా లోక మర్యాదలు అనుసరిస్తూ చాలా మంది జీవిస్తుంటారు. కొంతమంది పాస్టర్లు కూడా, నాయకులు కూడా లోక మర్యాదలు అనుసరిస్తూ పరిచర్య చేయడానికి ప్రయత్నిస్తుంటారు. అలాగెలా పాస్టర్ గారు, అలాగెలా చేస్తారు? బైబిల్ చదివారా? ఎన్నిసార్లు పౌలు ఎన్నిసార్లు వేరే వాళ్ళని సరిదిద్దాల్సి వచ్చింది? పేతురునే సరిదిద్దాడు పౌలు. ఎందుకు? లోక మర్యాదలు అనుసరిస్తూ పరిచర్య చేయడానికి ప్రయత్నించాడు. అప్పుడు పౌలు వచ్చి ఆయన దిద్దుపాటు చేయాల్సి వచ్చింది. ఎవరిని? పేతురుని. ఎవరు చేశారు? పౌలు చేశాడు. ఎందుకు? పేతురు పరిచర్య చేస్తున్నాడా? చేస్తున్నాడు. కానీ చేస్తున్న దేవుని పని చేస్తున్న లోక మర్యాదలు అనుసరిస్తూ చేయడానికి ప్రయత్నించాడు. చాలా మంది మన జీవితాల్లో ఏమవుతుందో తెలుసా? పరిచర్య మొదలు పెడతాం. దేవుడు నన్ను పిలుచుకున్నాడు, దేవుడు నాకు దర్శనాన్ని ఇచ్చాడు. బైబిల్ కాలేజ్కి వెళ్తాం, బైబిల్ కాలేజ్ నుంచి బయటపడతాం. బయటపడిన తర్వాత ఎక్కడో ఒక దగ్గర పరిచర్య మొదలు పెడతాం. మొదలు పెట్టినప్పుడు అంతా బాగానే ఉంటుంది. కానీ కొన్ని రోజుల తర్వాత మనము ఎవరితో సహవాసము చేస్తామో దాన్ని బట్టి, మనము ఎటువంటి కష్టాల్లో నడవడం మొదలు పెడతామో దాన్ని బట్టి ఏం చేస్తాము? మన ఆలోచనలు వాక్యానుసారంగా ఉండకుండా దేవుడు మనల్ని పిలిచిన పిలుపు గురించి మర్చిపోయి, ఆ దర్శనాన్ని మర్చిపోయి, మన జీవితంలో ఉన్న వాళ్ళందరిలాగా మనం కూడా ఆలోచించడం మొదలు పెడతాం. సో ఎవరన్నా గద్వాల్లో ఇప్పుడు పాస్టర్స్ మీటింగ్కి వెళ్ళి ఎవరన్నా అన్నారనుకోండి, ఏంటో అండి ఇక్కడ ఆపోజిషన్ చాలా ఎక్కువైపోతుంది, పరిచర్య చేయడం చాలా కష్టమవుతుంది అన్నారనుకోండి, ఇంకొక 2-3 పాస్టర్లు అదే అనడం మొదలు పెడతారు. ఆ 2-3 పాస్టర్ని విని ఇంకొక 5 అనడం మొదలు పెడతారు. ఆ 5 విని ఇంకో 10 మంది మొదలు పెడతారు. 10 మందిని విని 50 మంది మొదలు పెడతారు. దేవుడు చెప్పిన మాట అంటే దేవుడు చెప్పిన మాట కాదు అది. గమనించండి, మోషే ఆ వేగుల్ని పంపించినప్పుడు 12 మందిని పంపిస్తే దేవుడు ఏమంటాడు? స్వాధీనపరచుకోండి, ఇది మీకు ఇచ్చినటువంటి దేశము అంటాడు. కానీ 10 మంది వచ్చేయమన్నారు, మన వల్ల కాదు అన్నారు. మన వల్ల కాదు అన్న వాళ్ళందరూ కూడా అరణ్యములోనే మరణించారు. కానీ ఎవరైతే ఇద్దరు మన వల్ల జరుగుతాది అన్నవారు, హల్లెలూయా, ఆమేన్, మన వల్ల జరుగుతాది అన్న వాళ్ళు మాత్రము స్వాధీనపరచుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఈ రోజు మాట్లాడుతున్న వాళ్ళందరూ కూడా నా వల్ల జరుగుతాది అనే వాళ్ళని నమ్ముతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు, దేవుడు మీతో ఉన్నాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడు, దేవుడు మీ పట్ల ఒక గొప్ప గమ్యముతో మిమ్మల్ని పిలుచుకున్నాడు. హల్లెలూయా, ఆమేన్. మిమ్మల్ని ఆపేది ఎవ్వరూ లేరు. హల్లెలూయా. హల్లెలూయా. మిమ్మల్ని ఆపేది ఎవ్వరూ లేరు, ఎవ్వరూ ఆపలేరు. అది మీరే నేను ఇంకా చెయ్యలేను అనుకుంటే అక్కడికి ఆగిపోతారు. కానీ దేవుడు నాతో ఉన్నాడు, నేను అడుగులు వేస్తాను, విశ్వాసముతో నడుస్తాను, పరిశుద్ధాత్మ దేవునితో నింపబడతాను, ఆయన శక్తి ద్వారా నేను పరిచర్య చేస్తాను, ఆయన ఇచ్చిన మాట నేను మాట్లాడతాను, ఆయన చేయమన్న కార్యము నేను చేస్తాను, ఆయన ప్రార్థన చేయమన్నట్టు విధానంలో నేను ప్రార్థన చేస్తాను అని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకొని నువ్వు పరిచర్య చేయడం మొదలు పెడతావో వేరే వాళ్ళు చెయ్యనటువంటి విషయాలు నీ జీవితంలో జరుగుతాయి. హల్లెలూయా.
గట్టిగా ఒకసారి దేవునికి చప్పట్లు కొడదాం. హల్లెలూయా. 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 గమనించండి, నేను పాస్టర్ని గట్టిగా తిడుతున్నట్టు అనుకోవద్దు. నేను ఒక పాస్టర్ని, మీరు చాలా మంది నాకన్నా పెద్దవాళ్ళు. కానీ నాకు ఎక్కడైనా పరిచర్య చేస్తున్న వాళ్ళు అందరిలాగే ఆలోచించడం మొదలుపెట్టి అందరిలాగే కంప్లైనింగ్ అంటే ఫిర్యాదు చేస్తుంటే నాకు అది అసలు నాకు ఇష్టమే ఉండదు. ఎందుకంటే లోకములో ఉన్న ఆత్మ ద్వారా మాట్లాడుతున్నట్టు అది. మేము సంఘాన్ని మొదలుపెట్టి 8 సంవత్సరాలు అయింది. ఎప్పుడైతే దేవుడు నాతో చెప్పాడో హైదరాబాద్లో సంఘం మొదలు పెట్టమని, గచ్చిబౌలి ప్రాంతంలో మొదలు పెట్టమని, ఆ సమయంలో చాలా తక్కువ సంఘాలు ఉండే గచ్చిబౌలిలో. ఎవరికైనా మీరు హైదరాబాద్ వచ్చిన వాళ్ళకి తెలుస్తుంది. ఒక 5 సంవత్సరాల క్రితం ఎన్ని సంఘాలు ఉన్నాయో గచ్చిబౌలిలో ఒక్కసారి అడగండి అక్కడ ఎవరినన్నా. ఇంటర్నెట్ మీదకి వెళ్ళి కనుక్కోండి. 5 సంఘాలు కూడా ఉండేవి కాదు. 5 నాకు తెలిసి అయితే 3 సంఘాలే అప్పుడు గచ్చిబౌలిలో. నేను అప్పుడు సంఘం నేను నా భార్య స్థాపించుతామని మొదలుపెట్టినప్పుడు అనేక మంది అన్నారు, సెకండ్రాబాద్లో మొదలు పెట్టుకోండి, కుక్కట్పల్లిలో మొదలు పెట్టుకోండి అన్నారు. గచ్చిబౌలిలో అయితే చాలా ఖరీదు, చాలా ఖరీదు, చాలా ఖరీదు. మీరు ఏదన్నా భూమి కొనాలన్నా మీ వల్ల అవ్వదు, ఏదన్నా రెంట్కి తీసుకోవాలన్నా మీ వల్ల అవ్వదు. చాలా ఖరీదు, చాలా ఖరీదు, చాలా ఖరీదు. కానీ ఇదంతా కూడా మనుషులు చెప్తున్న మాటలు. దేవుడు మాత్రం నాకు చెప్పింది గచ్చిబౌలి అన్నాడు. గచ్చిబౌలి అన్నాడు. నా వల్ల జరిగే పని కాదు. అప్పుడు గచ్చిబౌలిలో ఒక్క కుటుంబం కాదు కదా, ఒక్క మనిషి కూడా తెలియదు గచ్చిబౌలిలో. ఒక ప్రేయర్ మీటింగ్ మొదలు పెట్టుకుందామంటే ఒక ఇల్లు లేదు, ఒక అపార్ట్మెంట్ లేదు, ఒక్క ఫ్రెండ్ లేడు. అరే మీ ఇంటికి వచ్చి మా ప్రేయర్ మీటింగ్ మొదలు పెట్టుకుంటాం గచ్చిబౌలి, ఒక్కడు తెలియదు. ఒక్క కుటుంబం తెలియదు. మొన్న 6 రోజుల క్రితం 8వ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్నాం. మొన్న యానివర్సరీలో నేను అడిగాను, యానివర్సరీలో దాని ముందర వారంలో అడిగాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో వేల మందిలో 8 సంవత్సరాల కన్నా ముందర నాకు తెలిసిన వాళ్ళు లేచి నుంచోండి అంటే సంఘం అంతట్లో ఒక్కళ్ళు నుంచోలేదు, మా తల్లిదండ్రులు తప్ప. అంటే ఏంటి? ఈ రోజు అంతమంది వేల మంది అక్కడికి వస్తున్నా కూడా ఒక్కళ్ళు కూడా నేను చిన్నప్పుడు ఫ్రెండ్, నా బంధువులు, నా స్నేహితులు నేను ఈ రోజు వరకు ఎవరిని కూడా మా సంఘానికి రావచ్చు కదా మా ఒక్కరితో అనలేదు ఇప్పటి వరకు నా నోటి నుంచి. స్వయంగా నేను పిలిచింది ఒక్కరిని కూడా లేదు, ఒక్కరిని కూడా లేదు. మా తల్లిదండ్రులు, నా తమ్ముడు తప్ప. అఫ్కోర్స్ నా సంఘం మొదలు పెట్టక ముందర ఒక 3 సంవత్సరాల క్రితం, దానికన్నా ముందర నాకు వివాహం అయింది. నా భార్య, నా తల్లిదండ్రులు, మా తమ్ముడు, వీళ్ళు తప్ప సంఘములో వచ్చిన ప్రతి వ్యక్తి కూడా నేను సంఘాన్ని స్థాపించిన తర్వాత సంఘము గురించి తెలుసుకొని వచ్చిన వాళ్ళు మాత్రమే. నేను ఈరోజు తెలుగులో మాట్లాడుతున్నాను. మీరు నా పాత వీడియోలు ఏదన్నా చూస్తే చెవులు మూసుకోవాల్సి వస్తుంది. ఎంత కష్టపడేవాడినో తెలుగులో మాట్లాడడానికి. ఎందుకంటే నేను ఇండియాలో పుట్టి పెరిగిన, నేను పుట్టిన సంవత్సరం నుంచి నేను మొట్టమొదటిసారి నేను సంఘానికి వెళ్ళానంటే చిన్న బాబులుగా అప్పటి నుంచి కూడా ఇంగ్లీష్ చర్చ్కే వెళ్ళేవాళ్ళం మేము హైదరాబాద్లో. నా జీవితకాలం అంతా కూడా నేను ఇంగ్లీష్ చర్చే. సో నేను హైదరాబాద్లో ఉన్న సంవత్సరాలన్నీ కూడా 17 సంవత్సరాలు జీవించారు. 17 సంవత్సరాలు అంతా కూడా నాకు తెలిసింది ఇంగ్లీష్ సర్వీస్లే. ఎప్పుడన్నా మా నాన్నగారితో ఇలా కాన్ఫరెన్స్లకు వెళ్తే అక్కడ తెలుగు వినేవాడిని. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకున్నాను. తర్వాత అమెరికాకి వెళ్ళాను. ఆల్మోస్ట్ అక్కడ నా కాలేజ్ అవన్నీ కూడా అక్కడ అంతా ఇంగ్లీష్ చర్చ్లు. మళ్ళీ తిరిగి వచ్చాను. తిరిగి వచ్చిన తర్వాత సేవ చేయడం మొదలుపెట్టాను. సో ప్రతిసారి ఎక్కడైనా నేను మాట్లాడాలంటే ఇంగ్లీష్లోనే మాట్లాడేవాడిని, ఇంగ్లీష్లోనే నెమ్మదిగా నేర్చుకోవడం మొదలుపెట్టాను. ఈ రోజు ఇంత మాట్లాడగలుగుతున్నాను. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ద్వారా. హల్లెలూయా. ఏది కూడా ఇది జరగదు, చెయ్యలేను అనేది లేదు. ఒక క్రైస్తవుడికి చెయ్యలేను అనేది లేదు. ఇప్పుడు మేము మా సంఘంలో ఒక హిందీ సర్వీస్ మొదలుపెట్టాం. హిందీ సర్వీస్ మొదలుపెట్టినప్పటి నుంచి నా భార్య ఎప్పుడు కూడా హిందీలో ప్రసంగం చేయలేదు. నా భార్య ఇప్పుడు హిందీలో ప్రసంగం చేయడం మొదలుపెట్టింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలాగా అంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయంతో. హల్లెలూయా. థాంక్ యూ జీసస్. పాస్టర్ గారు చిన్న ఊరు కదండి, అందుకనే ఎవరు రారు. చిన్న ఊరు కాబట్టి ఎవరు రారు అనేది నీ మనసులోంచి తీసేయి.
గచ్చిబౌలిలో కూడా ఎవరు రారు అనే చెప్పారు. గచ్చిబౌలిలో మీకు స్థలము దొరకదు అన్నారు. గచ్చిబౌలిలో ప్రతిదీ ఖరీదు అన్నారు. ఏ సంఘం అందుకని ఇక్కడికి నాటలేదు, నాటబడదు అన్నారు. అదన్నీ కూడా కొంతమంది మంచి మనసుతో కూడా చెప్తారు. కానీ గమనించండి, ఎందుకని ఎవ్వరు ఏది చెప్పినా మీరు అడగాల్సిన ప్రశ్న, ఇది దేవుని స్వరమా, మనిషి స్వరమా? ఇది దేవుడు ప్రేరేపించిన దాన్ని బట్టి ఈ వ్యక్తి నాతో మాట్లాడుతున్నాడా, సొంత అభిప్రాయాలు నాకు చెప్తున్నాడా అని. అనేక మంది మమ్మల్ని ప్రేమించిన వాళ్ళు కూడా వాళ్ళ సొంత అభిప్రాయాలతో మాట్లాడేవారు మాతో. కానీ ఆయన ఏమన్నాడు? గచ్చిబౌలి అన్నాడు. ఆయన గచ్చిబౌలి అంటే అది కాస్ట్ ధర ఎంత అయినా, అక్కడ ఏ మనిషి ఉండకపోయినా, అది అడవి మధ్యలో మొదలు పెట్టమంటే అడవి మధ్యలో మొదలుపెట్టు. పట్టణంలో ఉన్న వాళ్ళందరూ కూడా అడవి దగ్గరికి వస్తారు నీ దగ్గరికి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు ఆయన. ఎటువంటి దేవుడు? నమ్మదగిన దేవుడు. ఎటువంటి దేవుడు? నమ్మదగిన దేవుడు. మనము విశ్వాసముతో అడుగులు వేస్తే ప్రతిదీ కూడా ఆయన సమకూరుస్తాడు. డబ్బు ఆయన సమకూరుస్తాడు, మనుషులను ఆయన సమకూరుస్తాడు. ఈ రోజు చూడండి, ఇందాక నేను రాకముందర మా సంఘం నుంచి వచ్చిన వాలంటీర్స్ అందరినీ నుంచోబెట్టారు. ఆల్మోస్ట్ 100 మంది వచ్చారు. 2 రోజులు ఇక్కడ పరిచర్య చేయడానికి. వాళ్ళకి ఎవరికి కూడా మేము డబ్బులు ఇచ్చేదేమీ లేదు. వాళ్ళ ట్రావెల్ కాస్ట్ మేము పెట్టుకోవట్లేదు. వాళ్ళు ఎవరన్నా కొంతమంది హోటల్స్లో ఇక్కడ రూమ్స్ తీసుకొని ఉంటుంటే వాళ్ళ కొరకు మేము డబ్బులు ఇచ్చి మాకు రూమ్స్ వాళ్ళకి బుక్ చేసింది లేదు. కొంతమంది వాళ్ళ పిల్లల్ని హైదరాబాద్లో వదిలిపెట్టి ఇక్కడికి వచ్చారు. ఒక్కరితో కూడా నేను పర్సనల్గా వెళ్ళి, అమ్మ మీరు రావచ్చు కదా, నాన్న మీరు రావచ్చు కదా, మీరు రావచ్చు కదా, ఒక్కరిని అడగలేదు. సంఘంలో అనౌన్స్మెంట్ వెళ్తుంది, ఇలాగ వెళ్తున్నాము, గద్వాల్కి 2 రోజులు పరిచర్య చేయడానికి వెళ్తున్నాము, సహాయం కావాలి, అనేక పనులు ఉంటాయి, పొద్దున్న మీటింగ్లు ఉన్నాయి, రాత్రి మీటింగ్లు ఉన్నాయి, కావాల్సిన వాళ్ళందరూ కూడా మీరు పేర్లు ఇవ్వండి, ఫోన్ నంబర్లు ఇవ్వండి, అందరం కలిసి వెళ్ళి పరిచర్య చేసి వద్దాము అని. ఎవరిని నేను ప్రత్యేకంగా ఫోన్ చేసి మీరు వస్తే బాగుంటుంది, అమ్మ మీరు డబ్బు ఇస్తే బాగుంటుంది అడిగిందే లేదు. అది నా బాధ్యత కాదు, అది ఆయన బాధ్యత. ఆయన వాళ్ళతో మాట్లాడతాడు, వాళ్ళు ఆ నడిపింపు ప్రకారం వాళ్ళు తీర్మానం తీసుకుంటారు. హల్లెలూయా. ఆమేన్. కానీ గమనించండి, అలా మొదలవ్వలేదు. సంఘం మొదలుపెట్టిన తర్వాత అనేక సార్లు బస్సులో నేను ఒక్కడనే వెళ్ళేవాడిని. సాయానికి ఎవరు లేరు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఒక క్రైస్తవుడికి ఎప్పుడు నువ్వు ఒంటరిగా ఉన్నావు అనే ప్రసక్తి లేదు. ఎందుకు? పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు ఉన్నాడు. ఆమేన్. ఆ పరిశుద్ధాత్మ దేవుడే లేకుండా, ఆ నింపుదల లేకుండా, ఆ అభిషేకం లేకుండా, ఆ బాప్తిస్మము లేకుండా పరిచర్య అనేది అసాధ్యము. అసాధ్యం. ఒకప్పుడు నేనే బస్ టికెట్ కొనుక్కోవాలి, నేనే బస్ స్టాండ్లో నుంచోవాలి, ఆ బస్సు వచ్చిన తర్వాత నేనే ఎక్కాలి, ఎక్కడన్నా ఏదన్నా టిఫిన్ కొనుక్కోవాలంటే నేను కొనుక్కోవాలి, అన్నీ చేసుకోవాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత నేనే ఇస్త్రీ చేసుకోవాలి, బట్టలు ఉతుక్కోవాలి, బట్టలు వేసుకోవాలి, అక్కడికి వెళ్ళాలి, చేసుకోవాలి. అయిపోయిన తర్వాత పరిగెత్తుకొని మళ్ళీ బస్సు పట్టుకొని మళ్ళీ హైదరాబాద్కి రావాలి. ఈరోజు ఎక్కడికన్నా మీటింగ్కి వెళ్తే నేను వెళ్ళక ముందర జనాలు వెళ్తారు, వెళ్ళక ముందరే పనులన్నీ చేసుకుంటారు, పనులన్నీ జరుగుతాయి, ప్రార్థనలు చేయడం మొదలు పెడతారు, మీటింగుల కొరకు ప్రార్థన చేస్తారు, అక్కడికి వచ్చే వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తారు. అంతా అయిపోయిన తర్వాత పనులన్నీ చూసుకుంటారు, చూసుకున్న తర్వాత ప్యాక్ చేసుకుంటారు, మళ్ళీ ప్రార్థన చేసి మళ్ళీ బయలుదేరి మళ్ళీ సంఘం దగ్గరికి వస్తారు. హల్లెలూయా. 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 ఆమేన్. ఎలా జరుగుతుంది? పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో. ఆమేన్. ఆమేన్. మానవుడి యొక్క మాటలతో జరిగేది కాదు. మన తెలివితేటలతో వాళ్ళని మార్చేద్దామండి, ఇలా చెప్తే ఎక్కువ మంది వస్తారండి, అలా చెప్తే ఇంకెక్కువ మంది వస్తారు. మన తెలివితేటలతో కాదు, ఆయన నడిపింపుతో జరగాలి అది. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అందుకనే ఈ రోజు సాక్ష్యం చెప్తున్నాను. పాస్టర్లు మీకు ధైర్యం చెప్పడానికి, మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి చెప్తున్నాను. ఒక్క వ్యక్తి 1000 మంది వచ్చే వాళ్ళలో ఈ రోజు, ఇప్పుడు రేపు వెళ్తున్నాను, రేపు పొద్దున మాకు సంఘంలో ఆదివారం ఆరాధన ఉంటుంది, అక్కడికి వచ్చిన వాళ్ళు నా కుటుంబము తప్ప ఎవరిని కూడా మీరు రావాలి అని చెప్పిన వాళ్ళు ఒక్కరు ఉండరు సంఘంలో.
కానీ ఆయన పిలుచుకున్నాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. అటువంటి ఆశీర్వాదం ప్రతి ఒక్కరు అనుభవించును గాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. త్వరగా ఇంకొక పాయింట్ చెప్పి మీ కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నా. చూడండి, జాన్ చాప్టర్ 16 and verse 7. యోహాను సువార్త 16వ అధ్యాయము 7వ వచనం. అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరము. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. ఆదరణ కర్త, కర్త, ద హెల్పర్ విల్ కమ్. సహాయకుడు మీకు వస్తాడు. సహాయకుడు నీకు వస్తాడు అన్నమాట. సో టు రిసీవ్ ద బెస్ట్ హెల్ప్ యు మస్ట్ బి బ్యాప్టైజ్డ్ విత్ ద హోలీ స్పిరిట్. కాబట్టి శ్రేష్టమైన సహాయకుని సహాయం పొందుకొనుటకు మీరు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవాలి. అండ్ లాస్ట్లీ నంబర్ 7, చివరిగా 7వది, ద డిసైపుల్స్ బ్యాప్టైజ్డ్ పీపుల్ విత్ ద హోలీ స్పిరిట్. మరి శిష్యులు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ప్రజలకు బ్యాప్టైజ్డ్ పీపుల్ విత్ ద హోలీ స్పిరిట్. శిష్యులు పరిశుద్ధాత్మతో ప్రజలకు బాప్తిస్మం ఇచ్చారు. Acts chapter 8 verse 14. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించారని యెరూషలేములోని అపొస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మతోను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. హల్లెలూయా. గమనించండి, వీళ్ళందరూ రక్షణ పొందుకున్నవారు. మళ్ళీ ముందర వచనం ఒకసారి చదవండి. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించిరని యెరూషలేములోని అపొస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. గమనించండి, పేతురుని యోహానుని ఎందుకు పంపించారు? వాళ్ళు రక్షణలోకి వచ్చారు అని తెలిసి వాళ్ళని అక్కడికి పంపించారు. కానీ పంపించిన తర్వాత వీళ్ళు ఏం చేశారో ఒకసారి గమనించండి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మతోను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. చూడండి, ఇప్పుడు ఎవరి కోసం ప్రార్థన చేశారు? రక్షింపబడిన వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నారు. క్రైస్తవుల కొరకు ప్రార్థన చేస్తున్నారు. క్రైస్తవుల కొరకు ప్రార్థన చేస్తూ ఏంటి? పరిశుద్ధాత్మ దేవునితో నింపబడాలని ప్రార్థన చేస్తున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. నెక్స్ట్ వర్స్ చదవండి. అందుకు ముందు వారిలో ఎవని మీదనో ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొంది ఉండిరి. గమనించండి, సో వీళ్ళు క్రైస్తవులు కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిస్మం ఇంకా అనుభవించినటువంటి క్రైస్తవులు అన్నమాట వీళ్ళు. నెక్స్ట్ వర్స్ చదవండి. అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా, అప్పుడు పేతురు యోహాను వాళ్ళ మీద చేతులు వేసి ప్రార్థన చేస్తే వారు పరిశుద్ధాత్మను పొందిరి. వాళ్ళు పరిశుద్ధాత్మను పొందిరి. హల్లెలూయా. హల్లెలూయా. క్రైస్తవులే కానీ క్రైస్తవులు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందనటువంటి క్రైస్తవులు, లేకపోతే పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిస్మము పొందనటువంటి క్రైస్తవులు. కానీ ఎప్పుడైతే వాళ్ళు పరిశుద్ధాత్మ దేవుని గురించి వాళ్ళకి బోధించారో దాని తర్వాత చేతులేసి వాళ్ళ మీద ప్రార్థన చేశారంట. ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి పొందుకున్నారు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు ఈ సమయంలో ఎవరైనా ఆ విధంగా పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను పొందుకోవాలనుకుంటున్నాను, పరిశుద్ధాత్మ దేవుని యొక్క బాప్తిస్మము నేను పొందుకోవాలనుకుంటున్నట్లయితే మేము మీ కొరకు ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాం. ఈ సమయంలో ఎవరైనా అలాగే కొంతమంది మీరు పరిశుద్ధాత్మ దేవునితో ముందర బాప్తిస్మం పొందుకున్నారు కానీ మరి నూతనంగా నేను నింపబడాలని కోరుకుంటున్నానంటే ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఉంటుంది, స్టే కంటిన్యూలీ బీయింగ్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. మీరు పరిశుద్ధాత్మలో నింపబడుటకు స్థిరముగా నిలిచి ఉండుడి. హల్లెలూయా. ఆమేన్. మీరు క్రొత్తగా ఒకసారి నూతనంగా ఈ రోజు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడాలని కోరుకుంటున్నట్లయితే ఈ రోజు దేవుడు మనకు ఇంకొక అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా.